వల్లభనేని వంశీ పొలిటికల్ గా యాక్టివ్ కానున్నారా? ఎస్, ఇవాళ జగన్ తో భేటీ అయ్యారు వల్లభనేని వంశీ. మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఇప్పటికే పలు కేసుల్లో కూడా వల్లభనేని వంశీ జైలు జీవితం గడిపారు. దాదాపు కూడా 140 రోజుల పాటు జైలు జీవితం గడిపి మొన్న బెయిల్ రావటం అనేది జరిగింది. నిన్ననే ఆయన రిలీజ్ అవటం కూడా జరిగింది. రిలీజ్ అయిన తర్వాత ఇవాళ మాజీ ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయ్యారు. అయితే ఇప్పుడు పొలిటికల్ గా మళ్ళీ యాక్టివ్ కాబోతున్నారా వల్లభనేని వంశీ? ఎందుకంటే ఆయన ఇంపాక్ట్ ఏంటో అందరికీ కూడా తెలుసు. పొలిటికల్ లెవెల్లో ఆయన మాట్లాడే తీరు కానీ, ఆయనకున్న అనుచరులు కానీ, ఆయనకు ఉన్న ఫాలోయింగ్ కానీ, ఇదంతా కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు జగన్తో భేటీ అవటం, వల్లభనేని వంశీ ఆయన భార్యతో కలిసి వెళ్ళి జగన్తో భేటీ అయ్యారు. సో ఈ నేపథ్యంలో మరలా కూడా ఇప్పుడు ప్రజెంట్ ఆయన బెయిల్లో ఉండటం జరిగింది. ఇప్పుడు మరలా ఆయన యాక్టివ్ కాబోతున్నారు. ఎందుకంటే గతంలో వల్లభనేని వంశీ వ్యాఖ్యలు మనం చూసాం. ఆయన అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వల్లభనేని వంశీ పొలిటికల్గా ఎంత యాక్టివ్గా ఉన్నారో తెలుసు. అప్పుడు ఈవెన్ చంద్రబాబు నాయుడు సతీమణి మీద ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయటము, ఆ తర్వాత దాన్ని అందరూ కూడా తప్పు పట్టడం, ఆ వ్యాఖ్యలని వల్లభనేని వంశీ ఇలాంటి లీడర్ ఇలాంటి వ్యాఖ్యలు దిగజారు చేస్తారా అని చెప్పి కూడా మాట్లాడటం. సో దిగజారు మాట్లాడతారా అని చెప్పి కూడా అప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారా అని చెప్పి కూడా ఆ తరువాత ఆయన పొలిటికల్గా ఆయన హీట్ అనేది తగ్గటం, ఆయన దగ్గర ఉన్న వాళ్ళే కూడా ఆయనకి అగైనెస్ట్ కావటం, ఆ వ్యాఖ్యల తర్వాత వల్లభనేని వంశీ నోరు జారారంటూ కూడా ఆ వ్యాఖ్యలు అవ్వటం. ఆ తర్వాత ఇప్పుడు టీడీపీ అధికారంలోకి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మీద ఉన్న కేసులు ఏవైతే కిడ్నాప్ కేసు కానీ, మైనింగ్ కేసు కానీ, ఇళ్ల పట్టాల కేసు కానీ, ఇవన్నీ కేసుల్లో కూడా వల్లభనేని వంశీ మీద కేసులు నమోదవటము, ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసు ఆయన మీద నమోదవటము, ఈ విధంగా కూడా 140 రోజుల పాటు ఆయన జైలు జీవితం గడిపారు. చివరికి మొన్న అన్ని కేసుల్లో కూడా ఆయనకి బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత నిన్న రిలీజ్ అవటం అనేది జరిగింది. అయితే ఆ జైలు జీవితం గడిపిన టైంలో కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కూడా చూసాము. ఆయన ఆరోగ్య పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకొని బెయిల్ మంజూరు చేయడం అయితే జరిగింది. ఇవాళ ఆయన జగన్తో సతీమణితో కలిసి భేటీ అయ్యారు. ఎందుకంటే వల్లభనేని వంశీ జైలులో ఉన్న టైంలోనే వాళ్ళ భార్య తెర మీదకి వచ్చారు. అప్పటి నుంచి కూడా వల్లభనేని వంశీ భార్య ఇక వల్లభనేని వంశీ స్థానంలో పొలిటికల్గా యాక్టివ్ కానున్నారా అని చెప్పి కూడా అప్పుడు న్యూస్ రావడం జరిగింది. సో ఇప్పుడు తన భార్యతో కలిసి వల్లభనేని వంశీ జగన్తో భేటీ అయ్యారు. సో దీని గురించి ఏంటి, మరి జగన్తో భేటీ విషయంలో అసలు ఏంటి, ప్రముఖంగా ఏం మాట్లాడారు ఏంటి అనేది కూడా కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, వల్లభనేని వంశీ ఆయన సతీమణితో కలిసి జగన్తో భేటీ అయ్యారు. ఈ భేటీని ఎలా చూడాలి? వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన సతీమణితో కలిసి నేడు భేటీ అయ్యారు. ఇక్కడ మనం చూస్తే నిన్న వంశీకి బెయిల్ రావడం, నేడు జగన్మోహన్ రెడ్డి దగ్గర వెళ్లి కలవడంతో గన్నవరం రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. గన్నవరం రాజకీయాల్లో వంశీ కీలకంగా ఉన్నారు. గత 15 సంవత్సరాల నుంచి ఆయన నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఉన్నారు. 2024 ఎన్నికల్లో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఆయన మీద 11 కేసులు నమోదయ్యాయి. 11 కేసుల్లో 140 రోజులు జైలు జీవితం గడిపారు. అన్ని కేసుల్లో బెయిల్ రావడంతో నిన్న జైలు నుంచి విడుదలయ్యారు. వేణుశ్రీ, అయితే ఇవాళ ఆయన సతీమణితో కలిసి వెళ్ళి భేటీ అవటం ఏ విధంగా చూడాలి? ఎందుకంటే వల్లభనేని వంశీ జైలు జీవితం గడిపే టైంలో కూడా వాళ్ళ భార్య పొలిటికల్గా యాక్టివ్ అవుతారు అన్న వార్తలు బయటకు వచ్చాయి. రేణుశ్రీ, మన గతంలోనే మన యూటీవీ కూడా ప్రసారం చేసింది. గన్నవరం రాజకీయాల్లోకి పంకజశ్రీ వస్తున్నారని చెప్పి హాట్ టాపిక్ గా నడిచింది. ఆ కథనాన్ని కూడా మనం గతంలో ప్రసారం చేయడం జరిగింది. అయితే నేడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని వంశీ కలవడంతో గన్నవరం రాజకీయాల్లో వంశీ మళ్ళీ యాక్టివ్ అవుతున్నారని చెప్పి సమాచారం అందుతుంది. రేణుశ్రీ, సో ఈ తర్వాత అంటే ఇప్పుడు పరిణామాలు 140 రోజులు జైలు జీవితం గడపటము, నెక్స్ట్ డేనే అంటే నిన్నే రిలీజ్ అయ్యారు, ఈ రోజే జగన్తో భేటీ అయ్యారు. వేణుశ్రీ, ఇక టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వంశీ పైన దాదాపు 11 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో బెయిల్ రావడం, అధినేత గెలవడం ఒక విషయం అయితే, వైసీపీ శ్రేణులు కానీ, వైసీపీ నాయకులు కానీ, వైసీపీ అధినేత కానీ కేవలం వైసీపీ నాయకులను టార్గెట్ చేయడమే కూటమి పని. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది, రెడ్ బుక్ పాలన నడుస్తుందని వైసీపీ పదే విమర్శలు చేస్తుంది. అయితే గతంలో వంశీ జైల్లో ఉన్నప్పుడు పంకజశ్రీ గారిని ఇన్ఛార్జ్ గా నియమించాలని చెప్పి చర్చలు జరిగాయి. వంశీ జైల్లో ఉన్నప్పుడు పేర్ని నాని పదే కలవడం జరిగింది. అయితే పేర్ని నాని, పంకజశ్రీ కలిపి ఒక సమన్వయ సమావేశం కూడా గన్నవరంలో జరపడం జరిగింది. తర్వాత నేపథ్యంలో
వంశీకి బెయిల్ రావడంతో ఇప్పుడు గన్నవరం రాజకీయాలు హాట్ గా మారాయి రేణుశ్రీ. అయితే వంశీ జైలు జీవితం మీద వంశీ కేసు నమోదు అవుతున్నప్పుడు కూడా పేర్ని నానిగాడు వీళ్ళందరూ కూడా స్పందించడం జరిగింది. సో వీళ్ళందరూ కలిసే అవకాశం ఉందా? ఇప్పటికీ ఈ రోజు ఉదయం పేర్ని నాని కూడా వంశీ స్వగృహానికి వెళ్లి కలవడం జరిగింది. పేర్ని నాని మొదటి నుంచి పేర్ని నాని, వల్లభనేని వంశీ, కొడాలి నాని వీరి ముగ్గురు మంచి మిత్రులు. వీరి మధ్య సమన్వయం ఉంది. వంశీ టీడీపీలో గెలిచి వైసీపీలో రావడానికి ప్రధాన కారణం కొడాలి నాని, పేర్ని నాని. అయితే ఇక్కడ మనం చూడాల్సిన అంశం ఏంటంటే ఈ ప్రస్తుత రాజకీయాలు ఏ విధంగా నడుస్తాయి, జగన్మోహన్ రెడ్డి పార్టీని సంస్థాగతంగా నిర్మించడం మీద దృష్టి పెట్టాడు. ఇప్పుడు వంశీని యాక్టివ్ చేసి గన్నవరంలో పార్టీని రీకన్స్ట్రక్ట్ చేస్తారా అని చెప్పి చర్చ జరుగుతుంది రేణుశ్రీ. అయితే దీని మీద మాట్లాడుతూ కూడా 4 సంవత్సరాల తర్వాత అయినా కానీ వల్లభనేని వంశీ డెఫినెట్ గా కూడా మళ్ళీ రాజకీయాలు మొదలు పెడతారని చెప్పి నిన్ననే పేర్ని నాని మాట్లాడటం జరిగింది. ఇక్కడ పేర్ని నాని మాట్లాడిన సందర్భంలో మనకు అంశం గుర్తు చేసుకోవాలి అనేసి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి వేధించడం వల్ల వంశీ పైన సానుభూతి వచ్చింది. వంశీ గన్నవరం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేవారు. ఏ పార్టీలో ఉన్నా ఆయన గన్నవరం ప్రజలకు అందుబాటులో ఉండడం కాక గన్నవరం నియోజకవర్గానికి ఆయన సేవలు చేశాడు, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాడు. ఆయన ఏమైనా చంపుతారా, ఏమైనా చేయగలుగుతారా అని చెప్పి పేరుని తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం జగన్మోహన్ రెడ్డిని కలవడంతో గన్నవరం రాజకీయాలు హాట్ టాపిక్ గా నడుస్తున్నాయి. గన్నవరం రాజకీయాల్లో వంశీ కీ రోల్ యాక్టివ్ పోషిస్తున్నారని చెప్పి సమాచారం అందుతుంది రేణుశ్రీ. అయితే వల్లభనేని వంశీ ఇన్ని రోజులు జైలు జీవితం గడిపిన తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డిని కలవటం ఇది పార్టీలో కూడా అంటే ఒక ధైర్యాన్ని నింపనుందనుకోవచ్చా? ఇక్కడ వైసీపీ పార్టీకి కానీ, వైసీపీ క్యాడర్ కానీ, వైసీపీ నాయకులకు కానీ, వైసీపీ మాజీ ఎమ్మెల్యేలకు కానీ జగనే బలం, జగనే బలహీనత. ఇక్కడ వైసీపీకి క్యాడర్ కి, వైసీపీ నాయకులకి భరోసా నింపే నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి నేడు ఉదయం జగన్మోహన్ రెడ్డిని పోయి వల్లభనేని వంశీ కలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గతంలో జైల్లో ఉన్న వంశీని పరామర్శించారు. వంశీ కుటుంబానికి ధైర్యం చెప్పారు, వంశీ భార్యకు ధైర్యం చెప్పారు. అయితే జగన్మోహన్ రెడ్డి గతంలాగా కాకోకుండా పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టాడు కాబట్టి పార్టీని రీకన్స్ట్రక్షన్ చేస్తున్నాడు కాబట్టి గన్నవరం రాజకీయాల్లో వంశీని కీ రోల్ పోషించాలి, యాక్టివ్ కావాలని కోరినట్టు సమాచారం అందుతుంది రేణుశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. సో నిన్న బెయిల్ మీద వల్లభనేని వంశీ కూడా రిలీజ్ అయ్యారు. అన్ని కేసుల్లో కూడా బెయిల్ పొంది ఆయన రిలీజ్ అయిన తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. అయితే ఆయన సతీమణితో పంకజశ్రీతో కలిసి ఆయన వెళ్ళి భేటీ అవటం అయితే ఇప్పుడు ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎందుకంటే ఆయన జైలు జీవితం గడిపే టైంలోనే ఆయన భార్య పంకజశ్రీ కూడా పొలిటికల్గా యాక్టివ్ కానున్నారు. ఆమెను ఇన్ఛార్జిగా నియమించనున్నారు. పార్టీ బాధ్యతలు గన్నవరంలో ఆమె చేపట్టనున్నారు. అక్కడ బాధ్యతలు కూడా ఆమె దగ్గరుండి చూసుకోనున్నారు అని చెప్పి వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఇప్పుడు వల్లభనేని వంశీ పంకజశ్రీ తన భార్యతో కలిసి వెళ్ళి ఇప్పుడు భేటీ అవ్వటము. సో పొలిటికల్గా మరి ఇద్దరు దంపతులు ఇక నుంచి యాక్టివ్గా ఉండబోతున్నారా అంటే వల్లభనేని వంశీతో పాటు తన భార్య కూడా యాక్టివ్గా ఉండబోతున్నారా? మరోవైపు రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే జగన్తో భేటీ అవటం. సో ఇది పార్టీ నేతల్లో కానీ మిగిలిన వాళ్ళలో కానీ డెఫినెట్గా, ఎందుకంటే ఇప్పటికే వల్లభనేని వంశీని వేధింపులకు గురి చేస్తున్నారు అని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడింది మనం చూసాము. సో పార్టీలో కూడా ఇప్పుడు పార్టీ అండగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి వంశీకి అండగా ఉంటారు అని చెప్పి వాళ్ళు పిలిపించుకొని అంటే మాట్లాడారు. వల్లభనేని వంశీ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడటం ఇవన్నీ కూడా డెఫినెట్గా పార్టీలో కూడా పార్టీ మళ్ళీ పుంజుకుంటుంది అనే సంకేతాలు కూడా పార్టీ మెంబర్స్కి, కార్యకర్తలకి అందరికీ వెళ్ళేలాగా. అదేవిధంగా గన్నవరంలో స్ట్రాంగ్ లీడర్ అయినటువంటి వల్లభనేని వంశీ మళ్ళీ పొలిటికల్గా యాక్టివ్ అయ్యి మళ్ళీ ఇప్పటి నుంచే రాజకీయాలు మొదలు పెట్టనున్నారా? ఎందుకంటే 4 సంవత్సరాల తర్వాత అయినా కానీ వల్లభనేని వంశీ గన్నవరంలో రాజకీయాలు చేస్తారు, రాజకీయాలు మొదలు పెడతారు అని చెప్పి పేర్ని నాని మాట్లాడటం జరిగింది. సో ఈ సందర్భంలో వల్లభనేని వంశీ ఇవాళ వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో భేటీ అవ్వటం, ఇప్పుడే యాక్టివ్ కాబోతున్నారా? ఇప్పటి నుంచి ఆల్రెడీ కూడా మనం చూసాము, పాదయాత్ర చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలు రచిస్తున్నారు అన్న వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే కూడా ఉన్న లీడర్స్ని ఇంకా స్ట్రాంగ్గా చేసుకొని, ఆయా నియోజకవర్గాల్లో ఉన్న లీడర్స్ని ఇంకా స్ట్రాంగ్గా చేసుకొని మరలా